శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఖరీఫ్ పంటలకు కాకతీయ లక్ష్మీ కాలువల ద్వారా సాగునీటిని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పూజలు చేసి విడుదల చేశారు. తెలంగాణ రాకముందు 5 ఏళ్ల ఇదే నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గోదావరి ప్రాణహిత కలిసినటువంటి గోదావరి నదిలో బ్రహ్మాండమైన నీళ్లు వస్తున్నాయన్నారు. మేడిగడ్డ బ్యారేజ్కి 84,000 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లు కుంగాయని, దీంతో కాళేశ్వరం కొట్టుకుపోతుందని అద్దబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పటికైనా ప్రభుత్వం విమర్శించడం మానేసి ఆయకట్టు రైతులను కాపాడాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. లక్ష్మీ కెనాల్ మరియు కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేయడం జరిగింది. లక్ష్మీ కెనాల్ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలోని ముక్కాల్ మండలము, మెండోరా మండలం దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అట్లాగే చెరువులు కూడా నింపడం జరుగుతుంది. ఈ 2 మండలాల రైతులు గత 15 రోజుల నుంచి కోరుతా ఉన్నారు లక్ష్మీ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేయమని. ఆలస్యమైంది. మేము వచ్చి గేట్లు ఎత్తాల్సి వస్తుంది అని చెప్పి అంటే అప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళ అనుమతి ఇవ్వడం జరిగింది. ఆర్ఎస్పీలో ఇవాళ 45 టీఎంసీల నీళ్లు ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి నేను అధికారుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, వెంటనే అలై సాగర్ కూడా నడిపించి కింద ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లోని చెరువులు నింపాలి. అలీ సాగర్ ద్వారా బోధన్ నియోజకవర్గం ఆయకట్టు రైతులకు కూడా నీళ్లు ఇవ్వాలి. తొందరలోనే చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది నిజామాబాద్ జిల్లా రైతుల కోరిక.